కేసీఆర్ను తిట్టడానికి, కేసీఆర్ జగిత్యాలో ఎట్లయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడని, కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ సభను తప్పుదో పట్టించడానికి, తన వైపు మొత్తం జనాలను తిప్పుకోవడానికి, తన వైపు మీడియా ఛానళ్ళను తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఎంత విచిత్రం అంటే కొన్ని మీడియా ఛానళ్ళల్లో రేవంత్ రెడ్డి స్పీచ్ అట 70,000 మంది చూస్తారా మీడియా ఛానల్లో? 70,000 మంది చూస్తారు మీడియా ఛానల్లో. ఒక్కొక్క మీడియా ఛానల్ 45,000 మంది చూస్తారు రేవంత్ రెడ్డి స్పీచ్. అంటే కేసీఆర్ కంటే పెద్ద మనిషి, కేసీఆర్ కంటే ఎక్కువ చూస్తారా స్పీచ్? కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత ఒకసారి బయటకు వచ్చిండు. అసలు ఏం మాట్లాడతాడు కేసీఆర్, ఏం కథ అని చెప్పి పెద్ద ఛానల్ TV9, NTV, TV5 లాంటి ఛానల్ 20,000 మంది 30,000 మంది చూస్తుంటే, కొన్ని ఛానళ్ళు ఉన్నాయి రేవంత్ రెడ్డి డబ్బా కొట్టేటటువంటి ఛానల్, డిమ్కి 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 అని చెప్పి డబ్బాలు కొడతా ఉంటాయి. ఆ ఛానల్ వల్ల 45,000 మంది 50,000 మంది రేవంత్ అన్న లైవ్ చూస్తారు. రేవంత్ అన్న సొంత ఛానల్ ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే 5,000 కంటే ఎక్కువ చూస్తలేరు. ఇక రేవంత్ అన్నకు సపోర్ట్ చేసేటటువంటి ఛానల్లో 10,000. అంటే రేవంత్ అన్న చెప్పినట్టున్నాడు, కేసీఆర్ కంటే ఎక్కువ లైవ్ మన దాంట్లో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కదా, ఇగో TV9లో కేసీఆర్ లైవ్ 50,000 మంది చూస్తారు, రేవంత్ రెడ్డి లైవ్ 20,000 మంది చూస్తారని ట్రోల్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ అనే చెప్పినట్టున్నాడు, అన్ని ఛానల్లో 50,000 60,000 చూస్తున్నట్టు పెట్టండి అంటే. ఇప్పుడు ఏముంటుంది అంటే పేడ్ ఉంటుంది, ఛానల్స్లో కూడా పేడ్ ఉంటుంది. డబ్బులు కడితే లైవ్ కౌంట్ ఎక్కువ పెరుగుతుంది. ఆ పని చేసి నిన్న మీడియా ఛానల్స్ చాలా రేవంత్ రెడ్డి లైవ్ బాగా చూస్తున్నట్టు, బాగా మాట్లాడుతున్నట్టు నిన్న రకరకాల డైలాగులు వచ్చాయి. ఇక రేవంత్ అన్న ఏం చెప్పిండు, ఏం కథ అనేది పిన్ టు పిన్ అన్న ఏం చెప్తున్నాడు, రియాలిటీ ఏందనేది నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. అన్న స్పీచ్లో జనాలు ఆయనంత రేవంత్ రెడ్డి మాటలు నచ్చక, రేవంత్ రెడ్డి బూతులు నచ్చక, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గివే మాటలు అని చెప్పి జనాలకు నచ్చక మధ్యలోనే జనాలు వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేశారు.